హాయ్ అండి. మాకు శ్రీకాకుళం నుంచి మా అమ్మ అయితే పెసరపప్పు, మినపప్పు ఇవన్నీ పప్పులు చేసి పంపించేస్తదండి. సంవత్సరంకి తగ్గట్టు పప్పు తెచ్చేసుకుంటాం ఇక్కడికి. ఇదైతే పెసరపప్పు అండి. మా పిల్లల కోసమని వండుదామని చేశాను. ఆ వండుతూనే మధ్యలో నాకొక ఐడియా వచ్చింది. ఇంట్లో అరిసెలున్నాయి కదా! అరిసెలు, పెసరపప్పు, చప్పటి పప్పు చేస్తే ఎలా ఉంటది అనేసి ట్రై చేశానండి. చాలా వచ్చింది. అండ్ అరిసెలతో అయితే ఎంత బావుందండి ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఒకప్పుడు కొట్నం భోజనాలని పెట్టేవారు. అందులో ఇలా పెట్టేవారంట. ఇప్పుడైతే ఆ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడవన్నీ ఎవరు స్వీట్స్ అంత లైక్ చేయట్లేదు కదా! తర్వాత అదంతా పెద్ద చాలా పని కదండీ అరిసెలు చేసి పెట్టడం అంటే. అలా అని చెప్పి ఇప్పుడెవరు అది చేయట్లేదు. కానీ అప్పట్లో అలానే పెట్టేవారంట. ఇప్పుడు ఈ తొక్కపప్పు 2 ట్రిప్పులు కడుక్కుంటే తొక్కంతా వచ్చేస్తదండి. తర్వాత మనం నీట్‌గా పప్పు చేసుకోవచ్చు. ఇగోండి ఇలా పప్పు చేసుకొని కవ్వం కొట్టేస్తే మెత్తగా అయిపోతది. పిల్లలకి పెడితే చాలా మంచిదండి. నేనైతే మా వారికి పెట్టాను 2 అరిసెలు పెట్టేసి ఈ పప్పుతోని. ఆయన చాలా బావుందని చెప్పారు.